గార్డెన్స్ అనుబంధ సంస్థ అయిన విశాఖ గార్డెన్స్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో విత్తన బంతులు తయారీపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం సాగర్ నగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల 38 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని 16 రకాల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్స్ టి మనోర్మణి, శ్రీదేవి, సృజన మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నారుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మట్టి, ఎరువు, విత్తనాలతో తయారయ్యే సీడ్ బాల్స్ను ఖాళీ ప్రదేశాల్లో విసిరితే వర్షాకాలంలో అవి మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయని వివరించారు. ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత, భావన చిన్నప్పటి నుంచే అలవడాలని, భవిష్యత్తు తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు సీడ్ బాల్స్ తయారీలో ఆసక్తిగా పాల్గొంటూ ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు అతిథుల చేతుల మీదుగా గిఫ్ట్స్ అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ఆర్ఎస్ మహేష్, వివి గణపతి, ఎంవివిఎస్ రెడ్డి, ఎం రాధా, జేసీహెచ్జిఎఫ్ సాయిలక్ష్మి, విజిఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆర్ఆర్ఎస్ మహేష్, డిస్ట్రిక్ట్ గవర్నర్, వాకర్స్ ఇంటర్నేషనల్. ఈరోజు సాగర్ నగర్లో విశాఖ గార్డెన్ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ చిన్నపిల్లలతో తయారు చేయడం ఎలా అనేది మన మణిగారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు అవగాహన కొరకు ఈ సీడ్ బాల్స్ ఎలా తయారు చేయాలి, వీటిని ఎక్కడ మనం ఈ త్రో చేయాలి అనేది వాళ్ళకి నేర్పడం, అలాగే వాళ్ళ చేత చేయించడం దగ్గరుండి. చిన్నపిల్లల అవగాహన వస్తే వీటి వల్ల ప్రయోజనాలు అందరికీ తెలుస్తాయి. అంటే మొక్కలు పెంచడం అనేది మామూలుగా మన ఇళ్ళ దగ్గర చేస్తాం, అలాగే కొండల దగ్గర వాటి దగ్గర కూడా మన ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పెట్టడం వల్ల వాటికి, జంతువులకి, వాటికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మణిగారు వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. దీంట్లో పిల్లలు ఎక్కువగా పాల్గొనడం వల్ల ఫ్యూచర్లో మనకి సమాజంలో మొక్కల తాలూకు ప్రాధాన్యత, దానివల్ల కలిగే ఉపయోగాలన్నీ కూడా అందరికీ తెలుస్తాయండి. ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు విశాఖ గార్డెన్ ఫ్రెండ్స్ వాళ్ళకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. మాది హెచ్జి అనుబంధం హ్యాపీ గార్డెనర్ ఫ్రెండ్స్ అని మేము వైజాగ్లో, ఇక్కడ సాగర్ నగర్లో మేము నియమించాము. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ శ్రీదేవి గారు, నా ఫ్రెండ్ శ్రీదేవి గారు, అలాగే సుజనా గారు, అచ్యుతమ్మ గారు,
వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారండి. మేడం గీతా గారు, ఇలా మేమందరం ఇలా చెప్పుకుంటూ పోతే 400 మంది ఉన్నారండి మా గ్రూప్లో. అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్లో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే కొండలన్నీ ఎండిపోతున్నాయి. అందుకు ఈ సీడ్ బాల్స్ ఇప్పుడు రెడీ చేసుకొని ఉంచితే దాన్ని మనం వర్షాలు పడినప్పుడు కొండ మీద త్రో చేస్తే అవి మొక్కలుగా మొలకెత్తి పెద్ద వృక్షాలు అయ్యి ఎంతోమందికి మన పక్షులకి, జంతువులకి, పెద్ద పెద్ద వీటికి అన్నిటికీ కలిపి మొత్తం అన్నిటికీ ఆహారం ఉంటుందని నేను వాటి కోసం ఇలాగ పిల్లల చేత అది మనం చేసేస్తే కన్నా మనం పిల్లల చేత చేస్తే వాళ్ళకి ప్రకృతి మీద కూడా ప్రేమ పెరుగుతుందని, వాళ్ళు కూడా మొక్కలంటే ఇష్టపడతారని. మనకి ఓజోన్ పొర కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది, మనందరికీ తెలిసిన విషయం అది. దానివల్ల ఇంత హీటు, అసలు ఏసీలు కూడా ఎందుకు పనికిరావడం లేదు. ఇంత హీట్లో కూడా మనం ఈ ప్రతి ఇంటికి కనీసం ప్రతి డాబా ఒకటి ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక డాబా ఉంటుంది. కనీసం ఒక 20 మొక్కలైనా మనం పెట్టుకుంటే కనీసం మన ఆక్సిజన్ మనం తీసుకున్నట్టు ఉంటుంది. మన ఆక్సిజన్ మనం కొనుక్కోకుండా మన ఇంట్లోనే మనం ఆక్సిజన్ పీల్చుకునేటట్టు ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి మనం పడుతున్న బాధ పడకూడదని మొక్కలు ప్రతి ఇంటికి పెంచాలని నా కోరిక. అందుకే పిల్లల్లో ఇంత అవగాహన తేవాలని 3 స్కూల్ నుంచి తెప్పించాను ఈ పిల్లలందరినీ. అది నిజంగా టీచర్ గారు అండి, ఆవిడ టీచర్ గారు, గీతా మేడం గారు టీచర్ గారు, ఇలాగ 4 టీచర్స్ వచ్చారు కండి. ఆ మేడం గారు టీచర్ గారు, మేడం రండి మేడం గారు నుంచి మొత్తం వీళ్ళందరూ టీచర్స్ నాకు చాలా సహకారం చేశారండి. పిల్లలందరినీ ఎండాకాలంలో పిల్లలు యాక్చువల్గా ఆడుకుంటారు పిల్లలందరూ, కానీ ప్రకృతి మీద ప్రేమతో ఈ పిల్లలందరూ వచ్చారు. నిజంగా పిల్లలకి నా ధన్యవాదాలు. చిన్నపిల్లలైనా సరే వాళ్ళందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మహేష్ గారు గవర్నర్ గారండి. సో వాకర్ క్లబ్కి ఆయన గవర్నర్గా ఉన్నారు. మా ఇంటికి ఇలా చెప్పగానే విచ్చేసినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలా మంచి కాన్సెప్ట్ అండి. మరి ఫ్రెండ్స్ గార్డెన్, విశాఖ ఫ్రెండ్స్ గార్డెన్స్ ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది నేను నిజంగా మరి మణి గారిని, వారి హస్బెండ్ గారిని నేను అభినందిస్తున్నాను. మరి నవేడేస్ ఎండలు ముదిరిపోతున్న సమయంలో మరి చెట్లు కొట్టేస్తున్నారు. కలప కోసం అని చెట్లు కొట్టేసి మరి చెట్లు లేకపోవడం వలన మనకి కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ మనకి విడుదల చేస్తుంది. కాబట్టి చెట్లు పెంచడం అనేది కాన్సెప్ట్ పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏర్పాటు చేయడం వలన ఇటువంటి మరి ప్రోగ్రాము వలన వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. ఈ సీడ్ బాల్స్ తయారు చేసి వారు వర్షాలు పడినప్పుడు కొండల మీదకి వెళ్ళి వాటిని విసిరినప్పుడు అవి మొక్కలుగా మొలిచి అవి ఇందాక మణిగారు చెప్పినట్లుగా పక్షులకి, జంతువులకు కూడా నీడనిస్తాయి, అలాగే ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాలు కూడా అవి కూడా తిని అవి కూడా మరి వాటికి కూడా ఆహారం తయారు చేసి ఇచ్చినట్లే మరి ప్రకృతి ధర్మంగా అవి వాటికి ఆహారం కోసం కూడా మనం ఏర్పాటు చేసినట్లుగానే ఇది ఒక గొప్ప ఘనతగా నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి మణిగారికి, మరి టీం అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మా మధ్యనున్న మరి గవర్నర్ గారు మహేష్ గారికి, అలాగే మరి రాధగారు, మరి జాయింట్ సెక్రటరీ గారికి మరి మిగతా సభ్యులందరికీ కూడా దీన్ని సహకరించిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని నా ఆశీస్సులు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్తనాల బాల్స్ తయారు చేస్తున్నటువంటి మణిగారి దగ్గరికి మేమందరం వచ్చాము. మా గవర్నర్ గారు మహేష్ గారు, గవర్నర్ గారు టీం అందరూ కూడా విచ్చేశారు. ఇక్కడ చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఆటలే తప్ప, సెలలు పట్టుకోవడమే తప్ప ఎటువంటి అవగాహన లేకుండా ఉన్నటువంటి రోజుల్లో ఈరోజు విత్తనాలతో బాల్స్ తయారు చేసి ఆ బాల్స్ కొండల మీదకి వేస్తే కనుక ఆ కొండల మీద మొక్కలు మొలవడం, ఆ మొక్కలు మన పక్షులకి కానీ లేకపోతే జంతువులకు కానీ నీడనివ్వడమే కాదు, వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మణిగారు ఆలోచన చాలా అద్భుతంగా ఆవిడ ఆలోచించి ఇంత ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ పిల్లలకి ఇంత అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళకి స్నాక్స్, బుక్స్, పెన్స్ ఇచ్చి వాళ్ళకి సంతోషపడడానికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి టీచర్సు, తర్వాత ఆవిడ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆవిడకి సహాయంగా ఉండి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత అభినందనీయంగా చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా గవర్నర్ ఆర్ఆర్ మహేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గణపతి గారికి, రెడ్డి గారికి, మన ఉషా మేడం గారికి,
మన మణి గారికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. అందరికీ నమస్కారం. ఈ విశాఖ గార్డెన్ ఫ్రెండ్స్ అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను. నాకు అసలు ఇది ఐడియా లేదు. మణి గారు నాకు మెసేజ్ చేసిన వెంటనే ఫస్ట్ ఐడియా లేకపోయినా ఫస్ట్ వస్తానండి ఏంటి తెలుసుకోవడం కోసం ఫస్ట్ వచ్చాను. ఆవిడ అసలు ఈ సీడ్ బాల్స్ అనేది నేను ఫస్ట్ టైం అనమాట. ఇది నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ ఐడియా అనేది నాకు రాలేదు. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నాకు తెలిసిన చాలామందికి కూడా నేను ఈ విషయం చెప్తాను. ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో కూడా ఇది స్ప్రెడ్ అవ్వాలి. ఇది ఇక్కడ వైజాగ్తో స్టాప్ అవ్వడానికి లేదు. ఈవిడ ఐడియా కూడా చాలా బాగుంది. అండ్ ఈవిడ ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీకి నేను, వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ బాబుకి నేను ఫస్ట్ బాగా నాకు ఇదయింది. ఎందుకంటే సపోర్ట్ వెనకాల ఉంటేనే మనం ఏదైనా అడుగేయగలం. ఆ సపోర్ట్ ఈవిడికి బాగుంది. ఇలానే ఈవిడ ముందుకు ఇలా వెళ్తూ ఉండాలి. మా లాంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి మణి గారికి.